ఇన్ని చెప్తున్నారు కదా, ప్రశ్న వచ్చారు, బొజ్జ ఐశ్వర్య గారు వచ్చారని చెప్తున్నారు. మరి ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఆ ముగ్గురిని ట్రాన్స్ఫర్ చేశారు? కుల వివక్షణ ఏమి జరగకుండానే ట్రాన్స్ఫర్ చేస్తారా? దీనికి సమాధానం చెప్పమనండి ఆయన్ని. ఇప్పుడు కుల వివక్షణ జరిగిందని ఎలా తెలుస్తుంది? బయటకు పెడితేనే కదా సార్ తెలిసేది. ట్రాన్స్ఫర్ ఎందుకు చేశారన్నది నాకు సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు వెళ్ళారు కదా అమ్మ ఐశ్వర్య గారు, మీరు వెళ్ళారు కదా, మీరు వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడారు కానీ అసలు గొడవకి కారణం ఆయన ఇద్దరు కుర్రాలతో మీరు మాట్లాడారు ఇవాళ రోజున? ఎందుకు మాట్లాడలేదండి? మరి దానికి సంబంధించిన వీడియోలు ఎందుకు బయట పెట్టలేదండి? ఎవరు చెప్పారు నేను మాట్లాడలేదని? ఇవాళ రోజున నేను అదే అంటున్నా, రాజకీయ రంగు వాళ్ళిద్దరు పిల్లల్ని పక్కన పెట్టుకుని విజువల్స్ ఒకసారి ప్లే చేయండి. నేను వెళ్ళి ఆ పిల్లలతో మాట్లాడింది, వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడింది, ఆ విజువల్స్ అయ్యమని నేను యాంకర్ గారిని అడుగుతున్నాను. స్కూల్ కి సంబంధం లేని తల్లిదండ్రుల దగ్గరికి మీరు ఏ విధంగా వెళ్ళి మైకులు పెట్టి మీరు మాట్లాడతారు? అరే ఆమె సోషల్ యాక్టివిటీస్ట్ అండి, నేను సోషల్ యాక్టివిటీస్ట్. మీరు అనడానికి సరిపోదు, మీరు అనడానికి సరిపోతే అక్కడ ఇప్పుడు ఇన్సైడ్ ద హౌస్ జరిగింది అంటే ఇట్స్ యువర్ ప్రైవేట్. నేను ఇంటర్ఫియర్ కాను. అది పబ్లిక్ లో వచ్చింది అంటే ఐ విల్ ఇంటర్ఫియర్. పూర్తిగా అన్న తర్వాత అప్పుడు మీరు మాట్లాడండి. మీరు అడిగిందని వెంటనే చెప్తున్నాను కదా, మీరు పూర్తిగా మాట్లాడటం ఎందుకండి? ఇది పబ్లిక్ ఇష్యూ కాబట్టి నేను యాజ్ సోషల్ యాక్టివిటీస్ట్ నేను ఇన్వాల్వ్ అవుతాను. అవ్వద్దని చెప్పడానికి మీరేంటి? ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారని నాకు చెప్పండి. కావాలి ట్రాన్స్ఫర్ ఎందుకు చేశారో చెప్పండి నాకు. ట్రాన్స్ఫర్ ఎందుకు చేశారు సార్? యు జస్ట్ టెల్ మీ వై ఇస్ ట్రాన్స్ఫర్డ్ హస్ బీన్ డన్. ఐఎమ్ ఆస్కింగ్ యూ. నేను అదే క్వశ్చన్ చేస్తాను మిమ్మల్ని. నేను అంటుంది ఫస్ట్ పిల్లల్ని మిమ్మల్ని మీరు ఎందుకు మాట్లాడలేదు? పిల్లలకు సంబంధించిన వీడియోలు ఎందుకు పెట్టలేదు? ఈయన యాంకర్ గారు పెట్టకపోతే నన్ను అంటారేంటి? పిల్లలు క్లియర్ గా మాట్లాడింది నేను ఎప్పుడు పెట్టాను, మీరు నన్ను ఫాలో అవ్వట్లేదు అంతే. యాంకర్ గారు యు ప్లీజ్ ప్లే ద విజువల్స్. ప్లే చేస్తున్నారు. 1 minute. మీరు ప్లే చేయండి. ఈయనకి ఆన్సర్స్ ఇవ్వాలి కదా మనం. లక్ష్మీకాంత్ గారు ఐశ్వర్య గారు వెళ్ళారు, అక్కడ మాట్లాడారు. లక్ష్మీకాంత్ గారు ఐశ్వర్య గారు వెళ్ళారు, సోషల్ యాక్టివిస్ట్ వెళ్ళారు, అక్కడ మాట్లాడారు. విజువల్ రెడీ అవుతుంది, ప్లే అవుతుంది. 1 minute. బట్ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే విద్యార్థుల్లో జరుగుతున్నా కానీ అవి కూడా బయటికి తీపోతే ఇంకెలా తెలుస్తుంది? అంటే విద్యార్థుల్లో ఆ స్కూల్లో జరిగింది, తర్వాత ఇంకో స్కూల్లో జరుగుతుంది, అట్లా మొత్తం వ్యాపిస్తూ ఉండేది. ఆంధ్రప్రదేశ్ మొత్తం వ్యాపిస్తూ ఉండేది. సో ఒక్కదాన్ని మనం అక్కడే దళితుల్ని భరించారు. ఆ రోజు మాట్లాడలేదు, అది మాట్లాడలేదనే కదా ఇప్పుడు చిన్నపిల్లల దగ్గరకు వచ్చారు. అదే మేము అక్కడ తొక్కేసి ఉంటే ఇంతవరకు పిల్లలకి న్యాయం చేయలేని వాళ్ళు ఎందుకండి? ఎక్కడ లేదా? ఏం మాట్లాడుతున్నారా? ఇండియాలోనే ఉన్నారా, ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారా? లక్ష్మీకాంత్ గారు ఒకసారి లేదా? లక్ష్మీకాంత్ గారు మీరు ఒకసారి కంక్లూజన్ ఇవ్వండి, తర్వాత ఐశ్వర్య గారిని తీసుకుందాం. లక్ష్మీకాంత్ గారు మీ పాయింట్ పెట్టండి. సార్ నేను ఒకటే చెప్తున్నా సార్, రాజకీయాలని రంగు అనేది పిల్లలకు పొలవడం కరెక్ట్ కాదు. వీళ్ళు చేసే ధోరణి కూడా కరెక్ట్ కాదు. పిల్లల తల్లిదండ్రులకు కూడా ఈ విషయంలో ఎటువంటి విషయాలు తెలియదు. అటువంటి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వీళ్ళు మాట్లాడి స్కూల్ వరకు రాకుండా వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన వ్యక్తులు. ఇవాళ రోజున నేను మొత్తం చేసాను, నేను మొత్తం అంతా చూశాను, నేను సోషల్ యాక్టివిస్ట్ అంటే ఇక్కడ కరెక్ట్ కాదు. నేను మొత్తం క్షుణ్ణంగా నేను ప్రతి విషయం నేను కనుక్కున్నా సార్. ఇవాళ నేను ఒకటే మాట మాట్లాడుతున్నా సార్, ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? సింపుల్ పాయింట్ అది పెట్టండి, ఏం చేశానో నేను చెప్తాను. చెప్పండి. మీరు అదే చెప్పి సాగదీస్తున్నారు. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ మీరు మ్యాటర్ రండి సార్. లక్ష్మీకాంత్ గారు చెప్పండి చెప్పండి చెప్పండి. మీరు అలాగే సాగదీస్తున్నారు, ఎన్నిసార్లు వినాలి? లక్ష్మీకాంత్ గారు చెప్పండి. మీరు అదే చెప్తున్నారు. ఐశ్వర్య గారు ఒక్క నిమిషం ఐశ్వర్య గారు ఒక్క నిమిషం చెప్తారు. మీరు అడిగిన దానికి చెప్పండి సార్. ఐశ్వర్య గారు చెప్తారు, ఒక్క నిమిషం. లక్ష్మీకాంత్ గారు క్లియర్ కట్ గా చెప్పండి. క్లియర్ కట్ గా చెప్పండి. వినిపించట్లేదు. చెప్పండి లక్ష్మీకాంత్ గారు చెప్పండి, క్లియర్ కట్ గా చెప్పండి పాయింట్. దళితులు కాపులు ఇవాళ రోజున అధికారంలోకి రావాలని పాతకాలం నుంచి ఎప్పటి నుంచో జరుగుతున్నా ఇదే. దళితులు కాపులు రావాలనుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళ నాయకులే మాట్లాడారు. కానీ ఇవాళ రోజున ఆ నాయకులు మాట్లాడిన 2వ రోజు నుంచే ఈ కుల వివక్ష మొదలు పెట్టారు.
పిఠాపురంలో ఇప్పటికీ అటువంటి చర్యలు జరగట్లేదని నేను చెప్తున్నాను. అటువంటి గొడవలు పిల్లలకి గాని అటు స్కూల్ దగ్గర గాని అటువంటి పశు హృదయాలకు గాని పెట్టడం కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. అంతేగాని నేను వెళ్ళాను, నేను సోషల్ యాక్టివిస్ట్ ని అంటే మీరు నలుగురు దగ్గర నుంచి వాయిస్ తీసుకుంటారు, మీకు అనుకూలంగా ఉన్న ఇద్దరు విద్యార్థులు వాయిస్ తీసుకుని మీరు మాట్లాడుతూ ఉండండి. మేము ఏ విధంగా చెప్పాలమ్మా? నిజాలు ఏం చెప్పాలి? అట్లాంటి డిబేట్ ఇట్లాంటి ఛానల్లో కాదు, అక్కడ మనం మాట్లాడుకోవాలి. పిఠాపురంలో స్కూల్ దగ్గర కూర్చోవాలి. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ అండి. నేను పిఠాపురం నేను వస్తాను, రండి కూర్చొని మాట్లాడుకుందాం, దానికే ఉంది. అంతేగాని ఇవాళ రోజు నేను సోషల్ యాక్టివిస్ట్ నేను చేశానంటే రండి సార్, రండి రండి రండి. మీరు ఇవాళ రోజు తల్లిదండ్రులు వయసు ఒకటే చేసుకున్నారు. స్కూల్లో మాస్టర్లతో కూడా మీరు మాట్లాడలేదు. రైట్ లక్ష్మీకాంత్ గారు, రైట్ లక్ష్మీకాంత్ గారు, అసలు దీనికి మీరు చూపించలేదు. రైట్ లక్ష్మీకాంత్ గారు, వీడియోలు కూడా మీరు ప్లే చేయలేదు. లక్ష్మీకాంత్ గారు, అసలు దీని మొత్తాన్ని రైట్ చూపిస్తున్నారంటే అది పవన్ కళ్యాణ్ ట్రాన్స్ఫర్ ఎందుకు చేశారో చెప్పండి సార్. రైట్ లక్ష్మీకాంత్ గారు, సింపుల్ క్వశ్చన్ చెప్పండి. లక్ష్మీకాంత్ గారు, రైట్ లక్ష్మీకాంత్ గారు ఒక్కటే అడుగుతున్నారు, ఆ ముగ్గురు ఉపాధ్యాయులని హెడ్ మాస్టర్ ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అనేది అడుగుతున్నారు. పిల్లలు అబద్ధాలు చెప్తున్నారు, ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అనేది మేడం అడుగుతున్నారు, ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అని. నేను అదే అంటున్నా